హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం డైలీ చేసుకునే వెజ్ కర్రీస్‌ని మసాలాలు లేకుండా ఎలా చేయాలో వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసి చాలా ఈజీ అయిన ఉల్లిపాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగంత ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. అందుకని ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగంత సాల్ట్ వేయండి, త్వరగా కుక్ అవుతాయి. ఉల్లిపాయలు కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఇంట్లో తయారు చేసిందేనండి. మీరు ఇందులో ఎగ్ వేయాలనుకుంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయండి. అన్నింటినీ కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలిపి ఒక 4 టమాటాలని కట్ చేసి పెట్టుకొని ఇవన్నీ కలిపిన తర్వాత టమాటా ముక్కలను వేసి అన్నీ ఒకసారి కలిపి 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు తొందరగా కుక్ అవుతాయి కదా. టమాటా కుక్ అయిన తర్వాత సరిపడా కారము, ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా కారము, ఉప్పు వేసుకొని కొద్దిగా కర్రీ గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని కలపండి. అందులో నేను కొద్దిగా 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకునే టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. తాలింపులో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గిన తర్వాత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నింటినీ ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గించామంటే వంకాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి. ఈ కుక్ అయిపోయిన వంకాయ ముక్కల్లో సరిపడా కారము అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని దీంట్లోకి కొద్దిగా మసాలాలు అంటే కొద్దిగా కొబ్బరి ఇంకా నువ్వులు వేసి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అది వేసి కలుపుకోవాలి. ఇది వేస్తే కూర ముద్దగా అయిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసామనుకోండి కొద్దిగా గుజ్జులాగా తయారవుతుంది. అంతేనండి. ఇందులో నేను ఇంకా ఎలాంటి మసాలాలు వాడలేదు. చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దించారంటే గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్‌గా చేసుకునే వంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు గింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కాస్తంత సాల్ట్ వేసి అవి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మునక్కాయ ముక్కలు, టమాటో ముక్కలు తొందరగానే కుక్ అయిపోతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి సరిపడా కారము, అలాగే ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోండి. అన్నీ ఒకసారి కలిపి వాటర్ కొద్దిగా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసామనుకోండి కర్రీ పూర్తిగా కుక్ అవుతుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మంచి టేస్టీ అయిన మునక్కాయ కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇంకా చివరగా బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు అలాగే కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో పప్పు వాడుతున్నాం కాబట్టి కరివేపాకు కొద్దిగా మరింత వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను దీనికోసం పెసరపప్పు వేస్తున్నానండి. పెసరపప్పుని ఒక 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి మనము 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి. పెసరపప్పు వేసుకొని అది 2 నిమిషాలు ఆయిల్‌లో అలా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ కర్రీని నేను కారం అయితే వేసి చేస్తున్నాను.
మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసినా బావుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరండి. అందుకని నేను కారం వేసి చేస్తున్నాను. దీంట్లో ఎక్స్‌ట్రా టమాటాలు కూడా వేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి అన్నిటిని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే అవి అంతా దగ్గరైపోతాయి. ఎందుకంటే ఓన్లీ బీరకాయలో వచ్చే వాటర్‌తో పెసరపప్పు కుక్ అవ్వదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసామనుకోండి పెసరపప్పు చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఏ కర్రీలో నేను ఎలాంటి మసాలాలు వాడట్లేదు. ధనియాల పొడి కానీ మీకు ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవాలే తప్ప నేను ఏ కర్రీలో కూడా మసాలాలు కానీ వాడట్లేదండి. ఎందుకంటే ఇవి డైలీ మనం చేసుకునే కర్రీస్ కాబట్టి మసాలాలు వాడకపోవడమే బెటరు. పిల్లలకు కూడా రోజు ఇవి పెడతాం కాబట్టి మసాలాలు లేకుండా తింటేనే బాగుంటుందని నేనైతే ఎలాంటి మసాలాలు వాడట్లేదు. మీకు ఈ కర్రీస్ అన్నీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇవి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. పెసరపప్పు, బీరకాయ ముక్కలు కుక్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అన్నీ బాగా కుక్ అయిన తర్వాత సరిపడా కారము, అలాగే ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు నేను చేసిన ఏ కర్రీస్ అయినా రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇందులో మీకు ఏ కర్రీ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.